నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నానండి. ఈరోజు మనం ఆడవాళ్ళు సంతానం లేకపోవడానికి గల కారణాలు, ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ అనేది ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళలో చెక్ చేశాక అప్పటికి ఆయనలో ఏ ప్రాబ్లము లేనప్పుడు అప్పుడు ఆడవాళ్ళకి చేయాలి. ఎందుకంటే ఆడవాళ్ళు ఓన్లీ 3వ వంతులో 1 వంతు ఆడవాళ్ళ వల్ల ప్రెగ్నెన్సీ అవ్వకపోవడానికి కారణం ఉంటే 2 వంతుల మగవాళ్ళు కూడా కారణం ఉంటారు. అంటే 60% మగవాడు కారణం ఉంటే ఒక 40% ఆడవాళ్ళలో ప్రాబ్లం ఉంటుందన్నమాట, ఈ పిల్లలు పుట్టకపోవడం అనేది. మామూలు చాలామంది అనుకుంటారు పీసీఓడి వల్ల, థైరాయిడ్ వల్ల పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంది అని. దానివల్ల ఛాన్సెస్ తగ్గుతాయే తప్ప పిల్లలు పుట్టకపోవడం అంటూ జరగదు. అంటే ఎప్పటికైనా జరుగుతుంది, ఓ నెల లేట్ అయినా కూడా పిల్లలు అనేది పుట్టే అవకాశాలు ఉంటాయి. సో కానీ ఆ ఛాన్సెస్ తగ్గుతాయి కాబట్టి వాటికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి అంటే, మెయిన్గా మీ అబ్బాయి అమ్మాయి ఇద్దరిలో ఎటువంటి ప్రాబ్లము లేదు, ఇద్దరు అన్ప్రొటెక్టెడ్గా, అంటే అవి ఏమీ వేసుకోకుండా వాళ్ళిద్దరు కూడా సెక్షువల్గా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళలో పిల్లలు పుట్టట్లేదు అంటే డాక్టర్ దగ్గర సంవత్సరం పాటు ట్రై చేసినా కూడా అవ్వకపోతే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. లేదా పీరియడ్స్ అన్నవి అమ్మాయిలో మినిమం 60 రోజులకో లేదా 50 రోజుల పైన రావడం, లేదా పీరియడ్స్ అనేవి 20 రోజుల లోపలే అయిపోవడం, ఇలాంటివి ఉన్నప్పుడు డాక్టర్కి చూపించుకోవాలి. లేదా పెళ్ళి 35 సంవత్సరాల తర్వాత చేసుకోవడం, లేదా 35 సంవత్సరాల తర్వాత పిల్లలకి ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా డాక్టర్కి వెళ్ళి చూపించుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్ని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా అమ్మాయిల్లో ఏమవుతుంది అంటే, పీరియడ్ వచ్చిన రోజు నుంచి అండం అనేది ఫామ్ అవ్వడం మొదలవుతుంది, అంటే ఎగ్ ఫామ్ అవ్వడం మొదలవుతుంది. అది ఎలాగంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్ వల్ల అండం అనేది మెల్లగా ఫామ్ అయ్యి 14వ రోజు కరెక్ట్గా పెద్దగా ఉంటుంది. అందుకే మేము ఏం చెప్తాము అంటే, ఎవరినైనా కలవాలి అనిపిస్తే 9 నుంచి 9, 10, 11, 12, 13, 14 ఈ డేట్లలోనే ఎక్కువగా కలవాలని చెప్తాం. ఈ పీరియడ్ వచ్చిన రోజు నుంచి 9 నుంచి 14 వరకు ఈ టైంలో ఏంటంటే అండం అనేది పెద్దగా ఉంటుంది. సో 90% ఛాన్సెస్ ఉంటాయి. ఈ ముందు కానీ ఆ తర్వాత కానీ ఛాన్సెస్ 60, 50, 40 అలా తగ్గిపోతూ ఉంటాయి. సో అందుకే మేము ఈ టైంలో కలవాలని చెప్తాము. దాన్నే ఓవులేషన్ టైం అంటాం. దీనికి చాలా యాప్స్ కూడా వచ్చాయి, యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్, మనం ఎప్పుడు కలవాలి అన్నది ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఈ ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి గల కారణాలు అంటే అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ట్రీట్మెంట్ అయితే ఇస్తాం. మెయిన్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే పీసీఓడి, అదే నీటి బుడగల ప్రాబ్లం అని అంటాం కదా. ఈ పీసీఓడి అనేది హార్మోన్స్ ప్రాబ్లం అనమాట. ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ ఈ హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల లేడీస్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చి ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి, కానీ కంప్లీట్గా పిల్లలు పుట్టకపోవడానికి కారణం అయితే ఉండదు. ఇంకోటి ఏమవుతుందంటే, దీనిలో అండం చుట్టూ నీటి బుడగల్లా ఏర్పడతాయి, అందుకే దీన్ని నీటి బుడగల డిసీజ్ అని అంటూ ఉంటాం. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే పింపుల్స్ కానీ, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం, లేదా నొప్పితో కూడిన పీరియడ్స్, లేదా చర్మం బ్లాక్గా తయారవడం, ఇంకా ఫేషియల్ హెయిర్, ముఖం మీద వెంట్రుకలు రావడం, ఇలాంటి లక్షణాలు కనబడతాయి. వీళ్ళలో ట్రీట్మెంట్ ఏమీ లేదండి, డైట్ చెప్తాం. అంటే షుగర్ కంప్లీట్ అవాయిడ్ చేయాలి, వెయిట్ లాస్, బరువు తగ్గమని చెప్తాం. అదే కాకుండా దీనికి పీరియడ్స్ రెగ్యులర్ ట్యాబ్లెట్స్, క్లోమిఫెన్ సిట్రేట్, ఇలా చాలా ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్తో పీసీఓడి కంప్లీట్గా మనం క్లియర్ చేయొచ్చు. అప్పటికి అవ్వకపోతే లాప్రోస్కోపీ ద్వారా కూడా మనం ఆ నీటి బుడగలు ఏవైతే ఉంటాయో అవి తొలగించవచ్చు. ఇదే కాకుండా ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా మనకి కొంచెం ఛాన్సెస్ తగ్గుతాయి, కానీ ప్రెగ్నెన్సీ అవ్వదు అని కాదు, థైరాయిడ్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. బ్లడ్ ఎనీమియా, రక్తం తక్కువ ఉండే వాళ్ళకు కూడా బాడీ సహకరించదు కాబట్టి రక్తం నార్మల్ ఉండేటట్టు చూసుకోవాలి. లేదా ఫెలోపియన్ ట్యూబ్ డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే, మనం ఇప్పుడు స్పర్మ్ అనేది ఓవరీకి వెళ్ళే దారి ఏదైతే ఉందో అక్కడ బ్లాక్ అవ్వడం, క్లెమైడియా, కొన్ని టీబీ కానీ క్లెమైడియా కానీ కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల దెబ్బ తగలడం, లేదా అపెండిక్స్ బరస్ట్ అవ్వడం, లేదా కొన్ని రకమైన ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటాం, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వీటి వల్ల కూడా మనకి ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా ఎండోమెట్రియాసిస్ అంటాం. ఎండోమెట్రియాసిస్ అంటే యూట్రస్ అనేది మందంగా తయారవడం వల్ల కూడా మనకి స్పర్మ్ అనేది
సరిగా స్విమ్ చేసుకొని లోపలికి వెళ్ళదన్నమాట. ఎండోమెట్రియాసిస్ ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. ఇంకా ఫైబ్రాయిడ్స్ అంటాం. ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డల్లా వస్తూ ఉంటాయి లేడీస్కి హార్మోన్ ప్రాబ్లం వల్ల. యూట్రస్లో యూట్రస్ వాల్వ్లో ఏంటంటే గడ్డల్లా ఫామ్ అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా మన వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. సో ఇవన్నీ కూడా ప్రీమెచ్యూర్ అవ్వాలి, ఇలా చాలా కారణాలు ఉంటాయి లేడీస్లో. సో ఈ కారణాలు తెలుసుకొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ అంటే ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే, ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు ఈ మధ్య చాలా బెస్ట్ ట్రీట్మెంట్స్ అయితే వచ్చేసాయండి. కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్లు అయితే మాత్రం ఐవీఎఫ్, ఇది 1,50,000 వరకు అవుతుంది. ఇన్ వైట్రో ఫెర్టిలైజేషన్. దీనిలో ఏం చేస్తామంటే ఆ అమ్మాయిలో ఆ అండం రిలీజ్ అయినప్పుడు ఆ అండం ఎగ్ అయితే ఏదైతే ఉంటుందో అది తీసి స్పర్మ్ అనేది తీసి రెండు కలిపి ఒక పిండంగా మారాక మళ్ళీ ఆ మదర్ ఊంబ్లో వేసేస్తాం అనమాట. ఇది ఐవీఎఫ్. చాలా సక్సెస్ రేట్ అయితే ఉంటుంది. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఎక్స్పెన్సివ్, అంటే డబ్బులు కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటుంది. ఐవీఎఫ్ తర్వాత ఐయుఐ అంటాం. ఇది ఏం చేస్తామంటే ఒక టెక్నిక్తో ఒక స్లైడ్ పెట్టి స్పర్మ్ అనేది, స్లైడ్ అంటే ఒక గాజు స్లైడ్ పెట్టి స్పర్మ్ అనేది పెడతాం. ఏదైతే పైకి వెళ్ళే హెల్దీ స్పర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని మొత్తం వాష్ చేసి లోపలికి ఇంజెక్షన్ ఇస్తాం అన్నమాట. ఇది ఐవీఎఫ్. ఐసీఎఫ్, ఇంట్రాసైటోప్లాజ్మిక్ ఇంజెక్షన్ అంటాం. ఇది కూడా ఏంటంటే మన స్పర్మ్లో హెల్దీ స్పర్మ్ తీసి డైరెక్ట్గా మనం 14వ రోజు ఓవులేషన్ టైంకి ఇంజెక్షన్ ఇస్తాం. ఇలా మనకి చాలా రకమైన ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయండి. సో 100% అమ్మాయిలో మనకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉంటే నార్మల్ చేసే అవకాశాలు ఉంటాయండి. థ్యాంక్ యూ.